ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియా దేవుని బిడ్డారా, ఈ పురాతన కాల వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడా మరి దేవుని చేత క్షేమముగా బాగుండాలని మేము అనుదినము ప్రార్థన చేస్తున్నాము. మరి మీ కుటుంబం, మీ పిల్లలు అందరూ కూడా కలిసి రండి, ఈ యొక్క వాక్యాన్ని వినండి. వాక్యానుసారముగా జీవించడానికి నీవును మీ ఇంటి వారు కలిసి కూర్చొని ఈ మొబైల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ప్రసారమయ్యే దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరట, ప్రభు నామంలో మనం చేస్తున్నా. పిల్లరా, మరి గత 2 రోజుల నుండి మరి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో చాలా శ్రేష్టమైన మాట అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడవండి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి సౌలు ఎలాగో నడిచాడో, క్రీస్తు వారి చేత పట్టబడిన తర్వాత, యేసు క్రీస్తు వారి చేత దర్శించబడిన తర్వాత, పౌలుగా మారిన తర్వాత ఎలాగ నడిచాడో మొన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిన్నటి దినాన మరి ఆది కాండంలో 5వ అధ్యాయంలో ఆనోకు దేవునితో నడిచెను అని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. చాలామంది పిల్లలు, చాలామంది యవన బిడ్డలు, యవన తమ్ముళ్ళు చాలామంది చెప్పే మాట ఏంటంటే, మాకు కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, అందరినీ పోషించుకోవాలి అంటే మేము ప్రార్థనకు రాలేము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మనం గమనం చేస్తే ఆనోకు కుటుంబం ఉంది, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవునితో నడవటం ఆనోకు చాలా ఆత్మీయతగా భావించాడు. మరి పురాతన కాలంలో నువ్వు కూడా దేవునిలో నడవాలి అనేది నిన్నటి దినాన, న్యాయంగా నడవాలి అని మనం నిన్న దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం. న్యాయబద్ధమైనటువంటి జీవితమును జీవించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. అదే దేవుని వాక్యంలో మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో చక్కని మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఏది పోతామో అది నీకు తెలిసేయున్నది, న్యాయముగా నడుచుకును. న్యాయముగా నడుచుకునుటయు, కనికరము చూపుటయు, కనికరమును చూపుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. నిన్ను అడుగుచున్నది. చూసారా, చాలా శ్రేష్టమైన మాట. ఈరోజు మనము మరి కనికరము కలిగి నడుచుతాం. కనికరము కలిగి నడుచు, కఠినంగా నడవకూడదు. దేవుని బిడ్డలకు కనికరం ఉండాలి, కనికరము కలిగి నడవాలి. అలాగా దేవుని వాక్యానుసారముగా, దేవుని చిత్తానుసారముగా కనికరము కలిగి మనం నడిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. పిల్లరా, కనికరమును చూపే మనస్సు మనం కలిగి నడవాలి. అందుకని బైబిల్లో చక్కని మాట మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన మాట దేవుడు జ్ఞాపకం చేస్తాడు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుకుంటారు. కనికరము కలిగి జీవించాలి. మనం కనికరము కలిగి నడుచువారముగా మనం ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. చిన్న దృష్టాంతాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మరి యేసుక్రీస్తు వారు
సముద్రం మీద నడుస్తూ శిష్యుల దగ్గరికి వస్తూ ఉంటాడు. ఆ సమయంలో పేతురు చూచి ఆయన కూడా ఇష్టపడి అడుగుతాడు, అయ్యా నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నావు కదా, నేను కూడా నడవాలనుంది అని యేసుక్రీస్తు వారితో మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు వారు అంటాడు, పేతురు నీ ఆశ నీ వాంఛ నెరవేర్చబడాలి అంటే నడువు అని యేసుక్రీస్తు వారు మరి అలా పేతురుతో చెప్తాడు. పేతురు వెంటనే దోణి దిగి నీళ్ళ మీద నడవటం ప్రారంభిస్తాడు. పిల్లలు యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు, కనికరము కలిగిన దేవుని చూసినప్పుడు నీళ్ళ మీద నడుస్తూనే ఉన్నాడు. కనికరమును పోగొట్టుకొని తనలో తాను అతిశయించి, తనలో తాను గర్వించి, తాను చూచుకున్నప్పుడు నీళ్ళలో మునిగిపోవటం ప్రారంభించాడు. పిల్లలు ఆ సమయంలో పేతురు బిగ్గరగా కేక వేస్తాడు, అయ్యా నేను మునిగిపోతున్నాను, నన్ను ఆదుకో, నన్ను లేవనెత్తు అని పేతురు అడిగినప్పుడు ఆ దేవుడు కనికరము గలవాడు కనుకనే పేతురు చేపట్టుకొని పైకి లేపినట్లుగా దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మనం ఆరాధించే దేవుడు, మనము ప్రార్థించే దేవుడు, మనం సేవించే దేవుడు కనికరము కలిగిన దేవుడు. దాన్ని కనికరం ఉందా? ఏమండి, మనల్ని కన్న తల్లిదండ్రుల పట్లే కనికరం ఉంటుందా? కఠినం. తల్లిదండ్రులను ప్రేమించలే, తల్లిదండ్రులకు కావలసినటువంటి అవసరాలు మనం తీర్చలేకపోతున్నాం, వారికి సరైన భోజనం పెట్టలేకపోతున్నాం, వారికి సరైన వసతులు ఇవ్వలేకపోతున్నాం, సరైనటువంటి వస్త్రాన్ని ఇవ్వలేకపోతా ఉన్నాం, సరైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో వారిని మనం చూడలేకపోతా ఉన్నాం, కఠినత్వాన్ని మనం కలిగి జీవిస్తూ ఉన్నాం. అలా ఉంటే దేవుని వాక్యము ఇలా నీలో కార్యం జరిగించదు. నువ్వు దేవునికి ప్రియులైన పిల్లలుగా నువ్వు జీవించలేవు, నువ్వు నడవలేవు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సహోదరా సహోదరి, మనము ఎలాంటి వారముగా ఉండాలి అంటే మనము దేవుని పోలి నడిచే వారము ఉండాలి. దేవుని పోలి నడిచే అనుభవంలో మనము కనికరమును నేర్చుకోవాలి, కనికరమును చేయించాలి, కనికరమును మనం పంచేవారముగా ఉండాలి, కనికరములో మన జీవితాలను మనము కొనసాగించే వారముగా మనం ఉండాలి. అమ్మ బాబు, మీ అందరికి చేతులు జోడించి మనం చేస్తున్నాను, కఠినంగా ఉండబాకండి. కఠినంగా ఉంటే మనము దేవుని పోలి నడవలేము, దేవుని పోలి మనము జీవించలేము, దేవుని పోలి వాక్య సంబంధమైనటువంటి అనుభవంలో మన జీవితాన్ని మనం కొనసాగించలేము. దేవుని పోలి నడవాలి అంటే మనము కనికరమును చూపించాలి. ఇలా యేసుక్రీస్తు వారు ముందే పేతురున్నాడు, కనికరాన్ని కోల్పోయి తాను అతిశయంలోకి వెళ్ళిపోయాడు, తాను గర్వ స్వభావంలోకి వెళ్ళిపోయాడు. నేను నీళ్ళ మీద నడుస్తున్నాను అంటే దేవునితో నేను కూడా సమానమే అన్నట్లుగా భావించాడు. కనికరమును దిగజారిపోయాడు కాబట్టి మునిగిపోవటం ప్రారంభించాడు. నువ్వు అతిశయించబాకు, గర్వించబాకు, లోకాన్ని చూడబాకు, శరీర కార్యాలు చూడబాకు, ధనాన్ని చూడబాకు, ఆస్తులు చూసుకోబాకు, అంతస్తులు చూసుకోబాకు, నీ తెలివితేటల మీద ఆధారపడబాకు. నువ్వు ఆధారపడవలసింది, నువ్వు చూడవలసింది జీవము కలిగిన దేవుని వాక్యాన్ని. అప్పుడు నువ్వు కనికరము కలిగి నీ జీవితాన్ని కొనసాగిస్తావు, కనికరము కలిగి దేవునిలో నీ జీవితాన్ని నడిపిస్తావు. అనుభవంలోకి నువ్వు రావాలని, అనుభవంలోనికి నువ్వు జీవించాలని ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుడిని కోరుకుంటున్నాడు. కాబట్టి పిల్లరా, ఈ మొబైల్, ఈ పరిచయలో, ఈ మొబైల్ దేవుని వాక్యంలో మీరు కొన్ని ఆత్మ సంబంధమైన అనుభవాలు కలిగి జీవించాలని కోరుకుంటూ ఈ యొక్క పరిచయం మేము ప్రారంభించాం. మరి మీరు వినండి, వాక్యాన్ని వినండి.
మీతో పాటు మీ ఇంటి వారికి, కుటుంబ సభ్యులందరూ వినండి, ప్రార్థన చేయండి. అలాగే మీకు తెలిసినటువంటి మీ స్నేహితులకు, బంధువులకు, రక్త సంబంధులకు కూడా ఈ వాక్యాన్ని మొబైల్ ద్వారా ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేసి మరి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ మీద నొక్కండి. మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. ఈ పరిచయం ఇంకా ముందుకు కొనసాగునట్లుగా మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి దేవుని మహాకృపను బట్టి పరిచర్య మరి దేవుడు ఎంతగానో ఆదరించి ఆశీర్వదించినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేయండి. కనికరము కలిగి నడవండి, కనికరము కలిగి జీవించండి. మన దేవుడు కనికరము కలిగిన దేవుడు కనుక నువ్వు కూడా కనికరము కలిగి నడిచి జీవించి ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన, ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాను. బాబు, మీరు ఎవరైనా బలహీనంగా ఉంటే, రోగులుగా ఉంటే, దైవముల చేత పీడించబడితే, చేతబడి శక్తుల చేత శోధించబడితే రండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మరి ప్రతి ఆదివారం ఆంధ్రరత్న నగర్లో 11:30 ఆరాధన ప్రారంభించబడుతుంది. ఈ పరిచయ ప్రాంతంలో ఉన్నవారు మరి పేరాల స్కూల్ దగ్గర ఆంధ్రరత్న నగర్ ఆ చర్చికి మీరు రండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఒకవేళ ఐక్యనగరు ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటే ఐక్యనగరు హౌసింగ్ కాలనీలో మరి మా చర్చి ఉంది. వాడికి ఉదయం 7 గంటలకు రండి, ఆరాధన ప్రారంభించబడుతుంది. అలాగే అబ్దుల్ కలాం కాలనీ, రామాపురం రోడ్లో అబ్దుల్ కలాం కాలనీ, అక్కడ చర్చి ఉంది. అక్కడ 9:30 నుండి మంచి ఆరాధన ప్రారంభించబడుతుంది ప్రతి ఆదివారం. దయచేసి ఆ ప్రాంతంలో ఉన్నవారు ఆ ప్రాంతానికి రండి. మీరు బలహీనులా, రోగులై ఉన్నారా, లేకపోతే శాతపడి శక్తుల చేత, దురాత్మల చేత పీడించబడుతున్నారా? రండి, ప్రార్థన చేద్దాం. యేసయ్య నేను ముట్టి స్వస్థపరుస్తాడు. దేవుని కనికరాన్ని కలిగి జీవించి ఆత్మీయ మేలు, ఆత్మీయ ఆశీర్వాదాలు పొంది మరొక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. మరి మీ అందరికీ వందనాలు చెల్లిస్తాను.